ప్రభునందు ప్రియమైన వారలారా, మీతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు అనుగ్రహించినటువంటి ఇక తరుణమునకు దేవునికి వందనాలు తెలియచేయచ్చు ఉన్నాము. ప్రియమైన వారలారా, దైవ వర్తమానము మనం ధ్యానించడానికి గెత్సెమనే వనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శోధనలో పడినటువంటి విధానము, ఆయన దాన్ని జయించడానికి చేసినటువంటి ప్రార్థన ఏ రీతిగా ఉన్నదో ఆ సంభవాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రియులారా, ప్రార్థన చేసుకుని వచ్చును. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మా ఘనమైన యెహోవా, మీ పరిశుద్ధమైన నామమునకు వందనములు. అలనాడు గెత్సెమనే వనంలో మీరు పడినటువంటి వేదనను ప్రభువా, ఆ యొక్క మరణము పొందినంతగా మీరు చెందినటువంటి ఆ యొక్క వేదనను మేము అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి సహాయత చేకూర్చి ప్రభు మా గమనాన్ని మీ తట్టు ఉంచులాగున అనుగ్రహించమని, మీ మహిమార్థము సమస్తము మాకు తెలియపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేర ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఈ యొక్క లేఖన పఠనము మార్కు సువార్త నుంచి మనకి లభిస్తూ ఉన్నది. ప్రియమైన వారలారా, ఇది మనకి 32వ వచనంలో కనపడుచు ఉన్నది. మార్కు సువార్త 14వ అధ్యాయము 32వ వచనంలో, వారు గెత్సెమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పిన విధానాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పస్కా పండగ ఆచరించడానికి యెరూషలేము పరిసర ప్రాంతాలన్నింటికి కూడా యావత్ ప్రజానీకము కూడా వచ్చి అక్కడ నివాసం ఏర్పరచుకుని ఉన్నారు. ఆ యొక్క రాత్రి ఆ యొక్క పట్టణమంతా కూడా నిశ్శబ్దమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. వెన్నెల కాంతులు వెదజల్లుచూ ఉన్నవి. అలాంటి పరిస్థితులలో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను తీసుకొని ఆ యొక్క మార్గముల గుండా వెళుతూ ఉన్నాడు. ఆయన యొక్క ముఖవర్చస్సులో ఆ యొక్క కాంతిని చూస్తూ ఉండగా ఎన్నడూ లేనటువంటి ఆ యొక్క వేదనను ఆయన చూస్తున్నటువంటి విధానం శిష్యులు గమనిస్తూ ఉన్నారు. ఆ శిష్యులు రోజూ చూసేటటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క ముఖము అలా కళగా కనపడడం లేదు వాళ్ళకి. కనుక వారు, ఎందుకు ప్రభువా నువ్వు ఇలా ఉన్నావు అని వారు ప్రశ్నించడానికి కూడా వారికి ధైర్యం లేదు. రోజూ అదే మార్గంలో గుండా, అదే వీధి గుండా వెళ్ళేటటువంటి వారు, కానీ ఈరోజు చాలా ప్రత్యేకమైనటువంటి విధానముగా కనపడుచు ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకంటే ఆయన ఆఖరి సమయము, అప్పగించబడేటటువంటి సమయము, ఆయన శిలువమానికి అప్పగించేటటువంటి ఆ యొక్క తరుణంలో ఆయన వేదన చెందుతూ ఉన్నాడు. ఆయన యొక్క సువార్త ఈ యొక్క భూలోకములో ముగింపునకు వచ్చినటువంటి సమయాన్ని గమనిస్తూ ఉన్నాం. కనుక ఆ వేదన చెందుతూ ఉన్నాడు. మరణ భయము ఆయన్ని వెంబడించి ఉన్నది. ఆ యొక్క పరిస్థితుల్లో శిష్యులు కూడా వెళుచు యేసుక్రీస్తు ప్రభువారు వారిని 11 మంది శిష్యులు ఉన్నారు. యూదా ఇస్కరియోతు వారితో లేడు. ఈ 11 మంది శిష్యుల్ని తీసుకుని గెత్సెమనే వనం దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఆ 11 మందిలో 3 మాత్రము తీసుకొని ఆయన గెత్సెమనే వనం లోపలికి వెళ్ళిన విధానాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ యొక్క వాక్యాన్ని మనం చూస్తే మార్కు సువార్త 14వ అధ్యాయము 32వ వచనం నుంచి మనం చదువుదాం. ప్రియులరా, ఈ యొక్క లేఖనాలు, వారు గెత్సెమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని తన యొక్క శిష్యులతో చెప్పి పేతురును, యాకోబును, యోహానును వెంటబెట్టుకొని మిగుల విభ్రాంతి నొందుటకు చింతాక్రాంతుడొకటకును ఆరంభించను అని చెప్పబడుచు ఉన్నది. ఈ ముగ్గురు చాలా సన్నిహితంగా ఉండేటటువంటి వారు. అక్కడ రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆ యొక్క ముగ్గురిని తీసుకుని వెళ్ళినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన మహామహిమను ఈ ముగ్గురు శిష్యులు చూసి ఉన్నారు. ఆయన ఎంత ఘోరమైన మరణాన్ని అనుభవించబోతూ ఉన్నాడో ముందు వారు తెలుసుకోవాలని ఆ యొక్క రూపాంతర కొండ మీదకి వారిని తీసుకుని వెళ్ళి ఉన్నాడు. అలాగే ఇప్పుడు అక్కడ మహిమను చూశారు ఆ రూపాంతర కొండ మీద. ఇక్కడ ఈ గెత్సెమనే వనంలో రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఆయన పడేటటువంటి బాధను, ఆయన పడేటటువంటి వేదనను వాళ్ళు చూడవలసిన వారై ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు సాక్షార్థంగా ఈ యొక్క లోకమునకు చెప్పవలసిన వారై ఉన్నారు. ప్రియులారా, అందుకు ఈ ముగ్గురిని వెంటబెట్టుకుని ఆ యొక్క గెత్సెమనే వనంలో లోపలికి వెళ్ళినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. వారిని అక్కడ ఉండి
తన కొరకు ప్రార్థన చేయమని చెప్పి రాయి విసిరితే ఎంత దూరం వెళుతుందో రాతివేత దూరం అంతా ఆయన వెళ్ళి అక్కడ ఉండి ఆయన ప్రార్థనకు ఉపక్రమించి ఉన్నారని లేఖనాలు మనకి చెబుతూ ఉన్నాయి. ఈ యొక్క శిష్యులు బలపడాలని, ఈ శిష్యులు కూడా శోధనలో పడకుండా ఉండాలని మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయమని వారికి చెప్పి ఉన్నాడు. ఈ యొక్క భూమిని ఆకాశాన్ని చేసినటువంటి ఆ యొక్క దేవాది దేవుడు ప్రతిసారి ఈ యొక్క లోకము గురించి, మనుషుల గురించి, శిష్యుల గురించి ప్రార్థన చేస్తూ వీరు తన యొక్క రాజ్యంలో చేరేటటువంటి విధానంలో వీరు కొనసాగాలని వారి గురించి ప్రార్థన చేసేటటువంటి ఆ యొక్క దేవుడు, ఆ యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు తన కోసం ప్రార్థన చేయమని అడిగినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క సందర్భంలో వీరు రోజంతా చేసినటువంటి ఆ యొక్క పరిచర్యలో అలసిపోయి యేసుక్రీస్తు ప్రభు వారైతే ప్రార్థన చేస్తూ ఉండగా వీరు మాత్రము నిద్రకు ఉపక్రమించి ఉన్నారు. కొద్దిసేపు ప్రార్థనలో గడుపుచు వాళ్ళు నిద్రకి ఉపక్రమించి ఉన్న విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క సమయం ముందు ఆయన ఎలా ఉన్నాడు అలాగనంటే ఆ యొక్క విచారానికి కారణం ఏమిటంటే మనం చేసినటువంటి పాపములన్నీ కూడా ఆయన మీద మోపబడి ఉన్న విధానాన్ని చూస్తూ ఉన్నాం ప్రియులారా. తండ్రి ఎప్పుడూ ఆయన ఎడబాసి లేడని ఆయన చెప్పి ఉన్నారు. తండ్రి నాయందు ఉన్నాడు, నేను తండ్రి పనులను నేను చేస్తూ ఉన్నానని ఆయన చెప్పి ఉన్నాడు ప్రియులారా. అలాగే ఈ యొక్క విధానంలో మనం చూస్తూ ఉన్నప్పుడు తండ్రి ఎడబాపు వల్ల ఆయన విచారం వచ్చింది, వేదన వచ్చింది అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం ఏం చెప్తుందంటే, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైనటువంటి కార్యములను నేను ఎప్పుడూ చేయుదునని మాట్లాడుచూ ఉన్నాడు. కనుక నేను ఒంటరిగా లేను, నన్ను పంపించినటువంటి వాడు నాకు తోడుగా ఉన్నాడని మాట్లాడుచూ ఉన్నాడు ప్రియులారా. అలాగే మరి యేసుక్రీస్తు ప్రభువారు తనకు తోడుగా ఉన్నాడని చెప్పేటటువంటి ఆ యొక్క దేవాది దేవుడు ఇప్పుడు తనకు తోడుగా లేడు. కనుక ఎందుకంటే మనం చేసినటువంటి పాపములన్నీ కూడా ఆయన మీద మోపబడి ఉన్నాయి. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రెపిల్లని అక్కడ బాప్తిసం ఇచ్చేటటువంటి యోహాను సాక్ష్యమిస్తూ ఉన్నాడు. మనం చేసినటువంటి పాపములన్నీ కూడా ఆయన మీద మోపబడి ఉన్న విధానాన్ని చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క మార్కు సువార్తలో మనం చూసినటువంటి ప్రకారము పేతురును, యాకోబును, యోహానులను వెంటబెట్టుకుని వెళ్ళాడని మనకి లేఖనాలు చెప్తూ ఉన్నాయి ప్రియులారా. లూకా సువార్త 22వ అధ్యాయము 40వ వచనం చూస్తే ఆ చోటున చేరి ఆయన శోధనలో ఆయన ప్రవేశించి ఈ రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడని మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. ఈ యొక్క 22వ వచనము 22వ అధ్యాయము 40వ వచనము మనకి ఏం చెప్తుందంటే, ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థన చేయుడని వారితో చెప్పి రాతివేత దూరమంతా వెళ్ళి మోకాళ్ళుని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క ప్రార్థనలో నాకైతే నా ఇష్టము కాదు ప్రభు, అది నీ చిత్తము అని మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. అంటే దైవ చిత్తానికి అనుగుణంగా ఆయన పనిచేసి ఉన్నారు. మానవ రీత్యా, మానవ బలహీనత ప్రకారము ఆయన బాధపడుతున్నటువంటి విధానం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన అంటూ ఉన్నాడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. ఈ యొక్క సమయమందు సాతానుడు అక్కడికి వచ్చి యేసుక్రీస్తు ప్రభుతో అంటూ ఉన్నాడు, యూదులు నిన్ను తిరస్కరించారు, శిష్యులు నీ గురించి సందేహిస్తూ ఉన్నారు, 3 ప్రియ శిష్యులు నువ్వు తీసుకొని వచ్చావు కదా, ఈ 3 ప్రియ శిష్యుల్లో ఒకడు నీవెవరవో, యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదని అబద్ధం ఆడబోతూ ఉన్నాడు, అలాంటి వాడి కోసమా నువ్వు మరణిస్తుంటావు అనేసి అంటూ ఉన్నాడు. ఒక శిష్యుడు, నువ్వు 12 మందిని ప్రేమగా చూస్తూ ఉన్నావు కదా, ఇందులో ఒక శిష్యుడు నిన్ను ముద్దు పెట్టి మరణానికి అప్పగించబోతూ ఉన్నాడు, అలాంటి వాడి కోసమా నువ్వు మరణిస్తూ ఉన్నావు అని అంటూ ఉన్నాడు. తండ్రి కుమారుల మధ్య మీ సంబంధము ఇంకా ఎడబాసి ఉన్నది, ఇక తండ్రికి నీకు ఎన్నటికి ఇక సంబంధము లేదు అని అంటూ ఉన్నాడు. నీవు నావాడవే, ఎందుకంటే ప్రియులారా, పాపము చేసినటువంటి ప్రతివాడు సాతాను సంబంధం అవుతాడు. ఎప్పుడైతే ఈ యొక్క లోక పాపములన్నీ కూడా ఆయన మీద మోపబడి ఉన్నవో అంటూ ఉన్నాడు, నీవు నావాడవే అని ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతవరకు ఆయన ఒక్క పాపమును కూడా చేయలేదు, అందుకనే అంటూ ఉన్నాడు, నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపించనని చెప్తూ ఉన్నాడు.
అలాగా ఎవరునూ అడగలేదు. యేసుక్రీస్తు ప్రభులో ఏ పాపము లేదని మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు మనం చేసినటువంటి పాపములన్నీ ఆయన మీద మోపబడిన విధానాన్ని చూస్తూ ఉన్నాం. అందుకనే పాపము ఉండటం వల్ల దేవునికిని ఆయనకును ఎడబాటు వచ్చి ఉన్నది. సాతానుడు ప్రవేశించి శోధించుతూ ఉన్నాడు. నీ ప్రాణత్యాగం వల్ల ఉపయోగం లేదని అంటూ ఉన్నాడు. పరలోకానికి నీకు ఇక ఏ సంబంధము లేదని అంటూ ఉన్నాడు. వారు నిన్ను రక్షకునిగా అంగీకరించరు అని చెప్తూ ఉన్నాడు. ఇలాంటి లోకము కోసం నువ్వు మరణించవలసినటువంటి అవసరం ఏమున్నదని మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభు ఈ శోధనలో పడుచు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 26:39 అంటూ ఉన్నాడు ప్రియులారా, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్తమే కానిమ్మని ఆయన మొదటి ప్రార్థన చేసిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. నా ఇష్ట ప్రకారం కాదు ప్రభువా, నీ ఇష్ట ప్రకారమే కానిమ్మని మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. ఈ యొక్క శిష్యుల పరిస్థితిని మనం చూసినట్టయితే ఇక సువార్తలలో 26వ అధ్యాయంలో విపులంగా రాస్తూ ఉన్నాడు. శిష్యులు ఆదమరిచి వారు నిద్రపోతూ ఉన్నటువంటి విధానం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. వీరు రోజంతా చేసినటువంటి ఆ యొక్క సేవా పరిచర్య వల్ల వారు అలసిపోయి వారు నిద్రపోతూ ఉన్నారని మనకి ఇక్కడ తెలియజేయబడుచు ఉన్నది. ఇక 40 నుంచి మత్తయి సువార్త 26:40 నుంచి చూస్తే ఆయన మరలా శిష్యుల వద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడి అయినను నాతో మేల్కొని ఉండలేరా, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా రెండో మారు వెళ్ళి ఉన్న విధానాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఈ యొక్క రెండోసారి ప్రార్థనకు వెళ్ళి ఉపక్రమించేటటువంటి ఆ యొక్క సమయంలో యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క ప్రకృతి ఎలా ఉన్నది అలాగనంటే ఆ యొక్క పరిస్థితిని మనం వర్ణించి చూస్తే అంటూ ఉన్నాడు, ఆయన యొక్క చెమట రక్తపు బిందువుల వలె మారి ఉన్నదని మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే ఆ యొక్క నేలను తాకుతూ ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ యొక్క ప్రకృతి ఎలాగా ఉందంటే యేసుక్రీస్తు పడేటటువంటి ఆ యొక్క మరణ వేదన చూసి ప్రకృతి విభ్రాంతి పొందుతూ ఉన్నదా అన్నట్లు ఉన్నది. ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి ఆ సైప్రస్ చెట్లు ఆకులు జలజలా రాలుతూ ఉన్నాయి, దాని మీద మంచు పడుచూ ఉన్నవి. ఆ యొక్క వెన్నెల కాంతిలో ఆ యొక్క మంచుకు ఆ యొక్క ఆకులు రాలుతూ ఉన్న విధానాన్ని చూస్తూ ఉన్నాం. ప్రకృతి అంతా నిశ్శబ్దంగా ఆయన్ని గమనిస్తూ ఉన్నట్టు, ప్రకృతి విలపిస్తుందా అన్నట్టు అక్కడ సన్నివేశము ఉన్నదని మాట్లాడుచూ ఉన్నారు. కనుక ఈ యొక్క రెండోసారి ఈ యొక్క ప్రార్థనలో అంధకార శక్తులతో ఆయన పోరాడుచూ ఉన్నాడు ప్రియులారా. ఈ యొక్క అంధకార శక్తులతో ఆయన పోరాటాన్ని జరిగింటే తరుణములో ఇక రెండో ప్రార్థనగా ఆయన చేస్తూ ఉన్నాడు, నాయన తండ్రి సమస్తమును నీకు సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాకని మాట్లాడుచూ ఉన్నాడు ప్రియులారా. అలా యేసుక్రీస్తు ప్రభు మరలా రెండో మారు ప్రార్థన చేసినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. యెషయా అంటూ ఉన్నాడు, యెషయా గ్రంథము 52:14 చూసినట్టయితే ఆయన యొక్క రూపము ఏ మనిషి రూపము కంటేను వికారముగా ఉన్నదని మాట్లాడుచున్నాడు, చూడలేనటువంటి దానిగా ఉన్నట్టు మాట్లాడుచూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన పడేటటువంటి వేదన ఆ రీతిగా ఉన్నదని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. ఈ యొక్క అంధకార శక్తులతో పోరాటాన్ని ఆయన సాగిస్తూ ఉన్న విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఆయన యొక్క ముఖ వర్చస్సులో మార్పు కనబడుచూ ఉన్నది, సృష్టి నిశ్శబ్దంగా గమనిస్తూ ఉన్నది. ఆయన చింతాక్రాంతుడై ఉన్నాడు, వేదన పడుచూ ఉన్న విధానాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఈ యొక్క పరలోకములో యేసుక్రీస్తు ప్రభువు పడుచున్నటువంటి ఆ వేదనను పరలోకములో ఉన్నటువంటి ఆ యొక్క దేవుడు చూడలేక ముఖము తిప్పుకొని ఉన్నాడని చెప్పబడుచు ఉన్నది ప్రియులారా. అక్కడ దేవదూతలు అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువు ఏమి చేస్తారు అని ఇటు దేవుని యొక్క దూతలు ఇటు సాతానుడు కూడా ఆయన నోట నుండి ఏ మాట వస్తుందని గమనిస్తూ ఉన్నారు. ఈ యొక్క మరణాన్ని తప్పించుకుంటాడా అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. అయినను యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క మాటలో ఏ మాత్రము తడబాటు లేకుండా, ప్రభువా అయినను నీ చిత్త ప్రకారమే కానిమ్ము, నా ఇష్టము కాదు ప్రభువా నీ ఇష్ట ప్రకారము కానిమ్మని ప్రార్థన చేసిన విధానాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. పరలోక దూతలు పరిశుద్ధుడు 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 అని ఎప్పుడు నిత్యము కొనియాడేటటువంటి ఆ యొక్క దేవదూతలు యేసుక్రీస్తు ప్రభు పడుతున్నటువంటి ఆ యొక్క వేదనను
వారు చూస్తూ పరలోకములో నిశ్శబ్దము ఏర్పడి ఉన్నదని చెప్పబడుచు ఉన్నది పిల్లారు. నిశ్శబ్దంగా వారు అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని కేంద్రీకరించి చూస్తూ ఉన్న విధానాన్ని మరి చెప్పబడుచు ఉన్నది. అయితే అక్కడ ప్రభువారిని బలపరచడానికి తండ్రి సెలవివ్వగా గాబ్రియేలు దూత వచ్చి ఆయనకు పరిచర్య చేసి ఉన్నదని చెప్పబడుచు ఉన్నది ప్రియులారా. ఆ యొక్క వాక్యాన్ని మనం చూస్తే లూకాసు వార్త 22వ అధ్యాయము 43వ వచనంలో ఈ యొక్క మాట రాయబడి ఉన్నది. ఆయన వేదన పడి మరింత ఆతృతగా ప్రార్థన చేయగా ఆయనకు చెమట నేలను పడుచున్న గొప్ప రక్తపు బిందువుల వలె ఉండెను. ఈ యొక్క సమయంలో మరి ఒక దూత వచ్చి ఆయనకు బలపరిచినటువంటి విధానం 43వ వచనంలో కనబడుచున్నది. అప్పుడు పరలోకమునందు ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచనని ఇక్కడ మాట్లాడుచు ఉన్నాడు. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు పడేటటువంటి ఆ యొక్క బాధను వేదనను ఆయన బలపరచడానికి ఆయన అంటూ ఉన్నాడు, శరీరము బలహీనము, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని చెప్తూ ఉన్నాడు. కనుక ఆ యొక్క బలహీనముగా ఉన్నటువంటి ఆయన్ని బలపరచుటకు పరలోకము నుండి ఒక దూత వచ్చినదని లూకాసు వార్త 22వ అధ్యాయం 43వ వచనము చెప్తూ ఉన్నది పిల్లారా. ఆ యొక్క దూత వచ్చి యేసుక్రీస్తు ప్రభువుని ఏ రీతిగా బలపరుస్తూ ఉన్నాడు అలాగనంటే, సృష్టిని గురించి చెప్పే ఈ యొక్క సృష్టి అంతా కూడా నీవు సృష్టించిందే, మీ యొక్క తండ్రి మీరు కలిసి చేసి ఉన్నారు ప్రభు అని చెప్తూ ఉన్నాడు. అలాగే ఈ యొక్క గిన్నెలోనిది నీవు భరించాలని చెప్తూ ఉన్నాడు. లోకము యొక్క పాపములు నీవు మోయవలసిన వాడవని చెప్తూ ఉన్నాడు. ఇది త్రాగుటకు నువ్వు సిద్ధపడాలని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ నిలకడమైనది, ఆ యొక్క ప్రేమ నిన్ను మరణం నుండి తప్పిస్తుంది అని చెప్పి ఉన్నాడు. నీ యొక్క తండ్రి శక్తిమంతుడని చెప్తూ ఉన్నాడు ప్రియులారా. అలాగే ఆయనకి బలపరిచి ఒక నమ్మిక సడలిపోకుండా ఉండేలాగా బలపరిచిన విధానాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నిస్సహాయ స్థితిలో ఆ యొక్క ప్రార్థనలో, ఆ యొక్క వేదనలో యేసుక్రీస్తు ప్రభువారు వేదన చెందుతూ ఉన్నాడని మనము గమనిస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువుని ఓదార్చడానికి, ఆయన్ని బలపరచడానికి ఆ దూత వచ్చి ఆయన యొక్క మొహమును ఆ యొక్క భుజములపై పెట్టుకొని ఆయన్ని ఓదార్స్తూ పరలోకం వైపు దృష్టించి చూసేలాగా చూపిస్తూ, పరలోకమును చూపిస్తూ అక్కడ ఉన్నటువంటి వారి గురించి మాట్లాడుచు, ఇదిగో నీవు కనుక ఈ లోకంలో మరణించకపోయినట్లయితే, ఈ లోకంలో నువ్వు రక్తాన్ని కనుక చిందించకపోయినట్లయితే పరలోకములో ఉన్నటువంటి ఆ యొక్క ఏలియా, అక్కడ మోషే, హానోకు వారు ఆ పరలోకంలో ఉండడానికి అర్హత వారికి లేదు. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుని బలపరుస్తూ అంటూ ఉన్నాడు, నీవు రక్తము చిందించవలెను, నీ రక్త తర్పణ జరగనదే, నీ రక్తము చిందించకుండా వారికి పాపక్షమాపణ దొరకదు. కనుక నీవు దీన్ని భరించవలెను. మనుషులను అందరినీ కూడా చూపించి, ఈ లోకస్తులందరినీ కూడా ఆ ఆత్మలను చూడమని చెప్తూ ఉన్నాడు. ఈ యొక్క ఆత్మలన్నింటినీ కూడా ఒక్కసారి గమనించి చూసి, నీవు కనుక మరణించకపోయినట్లయితే ఈ ఆత్మలన్నీ కూడా నశింపు అయిపోతాయి. వీరు పరలోకానికి రాలేరు. దేవునితో నిత్యము జీవించేటటువంటి ఆ యోగ్యత వారికి ఉండదని చెప్పబడుచు ఉన్నది ప్రియులారా. కనుక అలాగా యేసుక్రీస్తు ప్రభుని బలపరిచిన విధానాన్ని చెప్తూ ఉన్నాడు. ఈ యొక్క దూత వచ్చి ఉన్నది, యేసుక్రీస్తు ప్రభు చుట్టూ కూడా వెలుగు ప్రకాశిస్తూ ఉన్నది. ఇలాంటి సమయమందు వారిని బలపరుస్తున్నటువంటి ఆ యొక్క తరుణంలో యూదా ఇస్కరియోతు తాను పన్నినటువంటి పన్నాగముతో ఉన్నాడు. ఆ యొక్క యూదా ఇస్కరియోతు మరి సైనికులను తీసుకొని రావడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యూదా ఇస్కరియోతు తన యొక్క పని మీద వెళ్ళి సైనికులతో వచ్చినటువంటి విధానము యోహాను సువార్త 18వ అధ్యాయము 3-5 వచనాలు మనం చూసినట్టయితే, యోహాను సువార్తలో మనకి ఈ యొక్క మాటలు కనబడుచూ ఉన్నవి ప్రియులారా. ఆయన సైనికులతో, గుదిరేళ్లతో, కత్తులతో వీటన్నింటిది కూడా సైన్యాన్ని వెంటబెట్టుకుని వచ్చి ఉన్నాడని ఈ యొక్క లేఖనాల్లో తెలియచేయబడుచూ ఉన్నది. సైనికులతో యోధా రావడం మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు చేతులలో ఆ యొక్క ప్రధాన యాజకుల యొక్క బంట్రోతులను వేళ్ళని కూడా తీసుకొని వచ్చి ఉన్నాడని ఇక్కడ చెప్పబడుచు ఉన్నది. కావున యోధా సైనికులను, ప్రధాన యాజకుల యొక్క పరిచయులను, బంట్రోతులను వెంటబెట్టుకొని దివిటీలతోనూ, దీపములతోనూ, ఆయుధములతోనూ అక్కడికి వచ్చనని ఇక్కడ లేఖనాల్లో రాయబడి ఉన్నది పిల్లారా. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు
అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో వారిని ఎదుర్కొని మీరు ఎవరిని వెతుకుతూ ఉన్నారు అని వారిని అడిగితే తనకు సంభవింపబోవున్నది అంతయు తెలిసిన వాడై ముందుకు వెళ్ళి మీరు ఎవరిని వెతుకుతూ ఉన్నారని యేసుక్రీస్తు ప్రభువారు అడిగిన విధానాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ మాట 4వ వచనంలో కనబడుచున్నది. యేసు తనకు సంభవించబోవు అన్నీయు ఎరిగిన వాడై వారి వద్దకు వెళ్ళి మీరు ఎవరిని వెతుకుతున్నారని వారిని అడిగాను. వారు అంటూ ఉన్నారు, నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమియ్యగా ఆ యేసును నేనే అని 5వ వచనంలో మాట్లాడుచూ ఉన్నాడు. వారితో చెప్పినప్పుడు ఆయనను అప్పగించినటువంటి యోధ వారి యొద్ద నిలిచి ఉండెను. ఆయనను నేనే అని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. ఈ యొక్క మాటలో భావాన్ని చూస్తే యేసుక్రీస్తు ప్రభువుని బంధించడానికి వచ్చారు. మరి బంధించడానికి వచ్చినటువంటి వారు యేసు ప్రభు వారు ఎదురు వెళ్ళి తనకు సంభవించబోవున్నదంతయు ఎరిగిన వాడై వాళ్ళకి ఎదురు వెళ్ళి మీరు ఎవరిని వెతుకుతున్నారు అలాగనంటే నజరేయుడైనటువంటి యేసును వెతుకుతున్నాము అలాగనంటే ఆ యేసును నేనే ఆయన ముందుకు వెళ్ళి చెబితే వాళ్ళు బంధించడానికి వచ్చిన వారు బంధించవచ్చు కదా, కానీ బంధించలేదు. అక్కడ కారణం ఏమిటి అలాగనంటే వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి అని వాక్యంలో మనం చదివి ఉన్నాం. వారు వెనుకకు తగ్గి నేల మీద పడి ఉన్నారు అని కారణం ఏమిటి అలాగనంటే అక్కడ దేవుని యొక్క దూత అక్కడ ఉన్నది. ఆ వెలుగును చూడలేక వారు వెనుకకు తగ్గి నేల మీద పడి ఉన్నారని ఈ యొక్క మనము సందర్భంలో గమనించవలసిన వారమై ఉన్నాం. ఎప్పుడైతే ఆ దూత యేసుక్రీస్తు ప్రభుని బలపరిచి పరలోకానికి వెళ్ళిపోయిందో అక్కడ సన్నివేశము పూర్తిగా మారిపోయి ఉన్నది. అప్పుడు ఆ యొక్క యోధ ముద్దు పెట్టుకుని యేసుక్రీస్తు ప్రభుని అప్పగించడము, ఆ యొక్క సైనికుని యొక్క చెవి నరకడము, ఈ సన్నివేశాలన్నీ కూడా ఆయన శిష్యులు వారికి జరిగినటువంటి సంభవాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇలాగా జరిగి ఉన్నది. తన్ను తాను అర్పించుకున్నాడు కనుక ప్రభువారు అంటూ ఉన్నారు, ఎవడునూ నా ప్రాణము తీసుకొనలేడు, నా అంతట నేనే దాన్ని పెడుచూ ఉన్నాను, దాన్ని తిరిగి తీసుకోవడానికి కూడా నాకు అధికారం కలదని చెప్తూ ఉన్నాడు. ఈ యొక్క మాట ప్రకారం చూస్తే యోహాను సువార్త 18వ అధ్యాయము 10వ అధ్యాయము 18వ వచనం మనం చూసినట్టయితే ఇక్కడ మనకి కనిపెడుచూ ఉన్నది, ఎవడును నా ప్రాణమును తీసుకొనలేడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచూ ఉన్నానని ఇక్కడ మాట్లాడుచూ ఉన్నాడు ప్రియులారా. ఈ యొక్క లేఖన యొక్క సారాంశాన్ని మనం కనుక చూస్తే ఎవడునూ నా ప్రాణము తీసుకొనలేడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితనని మాట్లాడుచున్నాడు. కనుక ప్రియులారా మన కోసం యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తానుగా అర్పించుకున్న విధానాన్ని మనం చూస్తున్నాం. ఇలాంటి రక్షకుడు మనకి ఉన్నాడు. ఆయన మరణాన్ని తప్పించుకోవాలంటే తప్పించుకొనవచ్చును, కానీ ఆయన తన్ను తానుగా మన కోసం అర్పించబడి ఉన్నాడు. గెత్సేమనే వనంలో ఆయన వేదన చెంది అయినను నీ చిత్త ప్రకారమే ప్రభువా అన్న ప్రార్థనను మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా మన ఇష్ట ప్రకారంగా కావాలని కాకుండా మనము దేవుని చిత్త ప్రకారము జరగాలని కోరుకునే వారమై ఉండాలి. దానివల్ల మనకి మేలు జరుగుతుంది ప్రియులారా. మనకు మనంగా కోరుకునేటటువంటి మన ఇష్ట ప్రకారంగా జరగాలనేటటువంటి దానిలో కీడు ఉండవచ్చు. అందుకనే మీ తలంపులు నా తలంపుల వంటివి కావు, నా మార్గములు మీ మార్గముల వంటివి కావని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. కనుక మనము ఆయన మీద ఆధారపడి ఆయన చిత్త ప్రకారము జీవించవలసిన వారమై ఉన్నాము. ఆ రీతిగా జీవిస్తే సురక్షితంగా ఉంటాం. ప్రార్థన చేసుకొనవచ్చును. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన యెహోవాదేవా, మీ పరిశుద్ధమైన నామమునకు వందనములు. మీ రక్షణ ప్రణాళిక విషయంలో మీ యొక్క కుమారుని పంపి ప్రభువా మరి మరణాన్ని జయించే విధంగా మీరు ఏర్పాటు చేసి తండ్రి మాకు కల్పించిన రక్షణకై మీకు వందనములు చెల్లించున్నాము. మీ మహిమ కొరకు మమ్మల్ని అందరినీ మీ రాజ్య వారసులుగా తీర్చిదిద్దమని మా ప్రభువును లోకరక్షకుడగు యేసుక్రీస్తు ప్రభువారి పేర ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి.